నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. కానీ నోరు అదుపు లేనటువంటి రాజకీయాలు చాలా ప్రమాదకరం. ఆంధ్రప్రదేశ్లో అది చాలా రోజుల నుండి చూస్తూ ఉన్నాం. అందులో ఆ నాయకులు తెలియదా జగన్ ఎందుకు పట్టించుకోరు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నోటిదోల నాయకుల్ని. చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు ఆ రోజున. దాన్ని విమర్శించినటువంటి వైసీపీ తమ నాయకుల్ని ఎందుకు కంట్రోల్ పెట్టుకోలేదు అంటే అది ఇక నైజం తమది అన్నటువంటి రూట్లోనే వెళ్ళిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఒక 3 చోట్ల చూసుకున్నప్పుడు మన గుడివాడలో కొడాల నానిని కానీ, లేకపోతే అంబటి రాంబాబుని సత్తెనపల్లిలో పరిచయం చేసేటప్పుడు కానీ, మరొక వైపున తాజాగా ఎక్కడైతే అనకాపల్లి దగ్గర మాట్లాడేటప్పుడు కన్నబాబు కానీ, వీళ్ళని గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా నా అన్న, నా తమ్ముడు, నా చెల్లి, నా అక్క ఇట్లాగా పరిచయం చేస్తూ వచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు విషయంలో మాత్రం మనిషి మంచోళ్ళు, సౌమ్యులు అంటూ కొంచెం నోరు బాగుండదు అని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అంటే కొంచెం నోరు తేడా ఉంటుంది కానీ మంచోళ్ళే అంటూ, తద్వారా వాళ్ళకి ఒక చురక, సేమ్ టైం వాళ్ళని నన్ను చూసి ఓటేయండి అని చెప్పుకురావడం సాగింది.